హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనువంశీ. ఎప్పుడు తినే బెండకాయ బోర్ కొడుతుంది కదండి. కొత్తగా ఈసారి బెండకాయ దాహి ఫ్రై చేసుకుందాం. అంతకంటే ముందు అందరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతే. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించేసి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. బెండకాయలని ఇలా పొడుగుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ బెండకాయలను ఇందులో వేయాలి. ఫ్రై అవుతున్నప్పుడు లైట్గా కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బెండకాయల్ని బాగా ఫ్రై చేయాలి. సో బెండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయలన్నింటిని కూడా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేంతలోపు సో ఫ్రెండ్స్ ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకుందాం. పెరుగు తీసుకొని ఇందులో కారం, కొద్దిగా ఉప్పు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది, ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గిన్నెలో కలుపుకున్న పెరుగు ఉంది కదా, ఇప్పుడు ఈ ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత ఈ పెరుగును అందులో వేసి ఫ్రై చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెరుగు, ఈ ఉప్పు, కారం అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత బెండకాయ ముక్కలు వేసి బెండకాయ ముక్కలకు అవన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలా పైకి తేలుతున్నప్పుడు బెండకాయలు ఇందులో వేసుకొని బెండకాయలకు కూడా ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్ బెండకాయ తిని మీకు బోర్ కొట్టి ఉంటుంది కదా, ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ గ్రేవీకి సరిపోయే వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ చేసుకొని తినడమే ఇంకా. సో ఫ్రెండ్స్ చాలా ఆకలిస్తుందండి, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని అన్నం పెట్టేసుకుంటున్నాను. ఎమ్మీగా ఎంజాయ్ చేస్తూ తినేయడమే ఇంకా. వేడిగా ఉందండి బాబోయ్. చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.